హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్తున్నాను. ఎవరినైనా నొప్పించుంటే ఐయామ్ సారీ. నిజంగా మొన్న డైలాగ్స్‌తో మహేంద్రని, వసుని హైలైట్ చేశారు. ఈరోజేమో డమ్మీలు చేసి పడేశారు. వసు ఫణీంద్రకి నిజం చెప్పేసింది. నిజం చెప్పినప్పుడు అక్కడ ఫణీంద్ర ఏంటి, సాక్ష్యాలు దొరికితే నేనే కొడతాను నా కొడుకుని అన్నాడు. అంటే సాక్ష్యాల కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తమ్ముడి మాట కూడా నమ్మట్లేదనే కదా అర్థం. కొడుకు పైన ప్రేమతో తమ్ముడిని నమ్మట్లేదు. సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నాడు ఫణీంద్ర. సరే, ఏ తండ్రైనా అలానే బిహేవ్ చేస్తాడనుకుందాము. మరి మహేంద్ర ఎందుకు సారీ చెప్పినట్టు? మహేంద్ర చేత ఫణీంద్రకి సారీ ఎందుకు చెప్పించినట్టు? అంటే తన కొడుకు గురించి తాను ఆలోచించినప్పుడు, తను అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మహేంద్ర డైలాగ్స్ కూడా పవర్‌ఫుల్‌గా పెట్టుంటే బావుండేది కదా! మహేంద్రని మాత్రం ఏమీ చేయలేని వాడిలాగా, ఏమీ మాట్లాడలేని వాళ్ళలాగా అలా సైలెంట్‌గా నించోబెట్టారు. ఈ మాత్రం దానికి వసు అక్కడికొచ్చి శైలేంద్రని కొట్టడం దేనికి? ఇలా అవమానంతో ఓడిపోయినట్టు వెనక్కి వెళ్ళడం దేనికి? విలన్స్‌కున్నంత తెలివి హీరోకి గానీ, హీరోయిన్‌కి గానీ, పాజిటివ్ క్యారెక్టర్స్‌కి ఉన్నట్టు చూపించట్లేదు. అదే బాధగా ఉంది. వాళ్ళు ఒక డమ్మీలు, వాళ్ళు ఆలోచించలేని వాళ్ళలాగా చూపిస్తున్నారు వాళ్ళని. నాకు మహేంద్ర అలా సైలెంట్‌గా ఉండడం నచ్చలేదు. మహేంద్ర ఫణీంద్రకి సారీ చెప్పడం నచ్చలేదు. అసలు ముకుల్ ఎంట్రీ అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ముకుల్ అసలు ఏం ఇన్వెస్టిగేషన్ చేసి శైలేంద్రకి ఈ కిడ్నాప్‌కి సంబంధం లేదని చెప్తాడు. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి అలా ఎలా చెప్పించారసలు? నాకు అర్థం కాదు. ఏ పాత్ర ఎప్పుడు ఎలా మారుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదసల. శైలేంద్రకి ఈ కిడ్నాప్‌కి సంబంధం లేదు మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం అని ఇంత ఫాస్ట్‌గా ఇన్వెస్టిగేషన్ చేసిన ముకుల్, జగతి కేసులో శైలేంద్ర నిందితుడని ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయాడు. చాలా విచిత్రంగా ఉంది కదా! శైలేంద్రే నిందితుడని తెలుసు. కానీ ఆధారాలు మాత్రం సంపాదించలేకపోయారు. ఇన్వెస్టిగేషన్ సక్సెస్ చేయలేకపోయారు. ఈ విషయంలో మాత్రం రిషి కిడ్నాప్‌కి, శైలేంద్రకి సంబంధం లేదని ముకులొచ్చి చెప్పాడు. అసలు ఈ ముకుల్ ఎంట్రీ ఇవ్వకుండా, అలా డైలాగ్ పెట్టకుండా ఉంటే బావుండేది. తర్వాత ఆళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకునేటప్పుడు అలా డిస్కషన్ చూపించుంటే బావుండేది. కానీ శైలేంద్రకి సంబంధం లేదు అన్నట్టు ఆ డైలాగ్స్ పెట్టకుండా, ముకుల్ ఎంట్రీ లేకుండా ఉంటే బావుండేది అక్కడ అని నాకనిపించింది. మహేంద్ర వాళ్ళ ఇంట్లో ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు కదా! అప్పుడు ముకులొచ్చి వాళ్ళతో డిస్కషన్‌లో పాల్గొన్నట్టు అలా చూపిస్తే బావుండేది. అంతేగాని ఆ శైలేంద్ర ఇంట్లో ముకుల్ ఎంట్రీ అస్సలు బాగాలేదు. ఎందుకంటే తను ఒక ఆఫీసర్ అయ్యుండి విలన్‌కి సపోర్ట్ చేసినట్టు అనిపించిందక్కడ. అందరూ డమ్మీల్లాగా ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఇలా డమ్మీల్లాగా వెళ్తే బాగోదులే అనేసి వసు చేత ఒక పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పించారనమాట. ముకులు, మహేంద్ర, అనుపమ, వసుధార ఈళ్ళు నలుగురు మాట్లాడుకునేటప్పుడు మీ ఇంట్లోకి ఎవరైనా రాగలిగిన వాళ్ళే మీ ఫోన్‌లోని ఆ వీడియోని డిలీట్ చేసి ఉంటారు అంటే భద్ర ఉన్నాడు కదా! భద్రయే కదా అంత స్వతంత్రంగా వచ్చేది. కానీ ముగ్గురిలో ఎవరికీ స్ట్రైక్ అయినట్టు, ఆలోచించినట్టు చూపించలేదు. భద్ర మీద అనుమానం వచ్చినట్టు కూడా చూపించలేదు. మరి రేపేమన్నా చూపిస్తారేమో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే అనుపమ జర్నలిస్ట్ కదా! ఫస్ట్‌లో అందరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ రిషిని, వసుని, మహేంద్రని అలా మాటలతో సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉండేది కదా! మరి ఇప్పుడేంటి అంత సైలెంట్‌గా చూపిస్తున్నారు? జగతి చావుకి కారణం శైలేంద్ర అని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతుంది. నిజం తెలియనప్పుడేమో వీళ్ళని రకరకాల ప్రశ్నలతో వేధిస్తూ ఉండేది. నిజం తెలిసాకేమో ఏమీ చేయకుండా సైలెంట్‌గా చూస్తుంది అనుపమ కూడా. ఏం చేస్తాం? పోనీ తన స్టైల్‌లో అసలు రిషిని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఏమయ్యుంటుంది అని తన ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్‌గా తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చూపించినా ఆ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతది కదా! అలా కూడా చూపించట్లేదు అనుపమని. ఏదో అలా నుంచోబెట్టి 4 డైలాగ్స్ చెప్పిస్తున్నారు అంతే అనుపమ చేత. తన క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చూపిస్తే తన క్యారెక్టర్ గూడా ఎలివేట్ అయితది. కానీ అలా చేయట్లేదు. క్రియేటివ్ టీమ్ అంటే చాలామంది ఉంటారు కదా! డిస్కషన్ చేసుకుని ఏ క్యారెక్టర్‌ని ఎలా ఇచ్చేయాలి అని చాలా ఆలోచిస్తారు కదా! వాళ్ళెందుకు ఇలా చేయట్లేదు? అలా దిష్టిబొమ్మలాగా నిలబెట్టి డైలాగ్స్ మాత్రమే చెప్పిస్తున్నారు. 1, 2 అట్లా. కానీ తన క్యారెక్టర్‌ని హైలైట్ చేయట్లేదు. ఎందుకు తీసుకొచ్చారు? జగతి ఫ్రెండ్‌గా జగతి కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తదేమో అనే ఆశ అప్పట్లో ఉంది. అందుకే తీసుకొచ్చారేమో అనుకున్నాం. కానీ తన క్యారెక్టర్ కూడా డమ్మీ అయిపోయిందిప్పుడు అందరికి లాగానే. విలన్సే విన్ అవుతున్నారు ఇప్పుడు. పాజిటివ్ క్యారెక్టర్స్ అన్నీ
మీరు పక్కకెళ్ళి ఆడుకోండమ్మా అన్నట్టు ఒక రూమ్‌లో కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటారంతే. ఇంకేమీ చేయలేరు పాజిటివ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా. విలన్స్ క్యారెక్టర్స్ మాత్రం తెలివి మీద అతి తెలివి ఉపయోగించి వాళ్ళు విన్ అవుతూ ఉంటారు. ఒక్క ప్లాన్‌ను కూడా విలన్స్ ప్లాన్‌ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఫెయిల్ చేయలేవు. వాళ్ళ ఎత్తుల్ని వీళ్ళు ఫెయిల్ చేస్తూ ఉంటే కదా ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మజా వస్తది. గేమ్‌లో ఒక గేమ్ ఉందంటే ఇద్దరు కూడా ఆడుతూ ఉండాలి. ఇద్దరు ఆడుతూ ఉంటేనే ఎవరు గెలుస్తారో, ఎవరు గెలవరో అనే టెన్షనొచ్చి ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. అలానే నెగెటివ్ క్యారెక్టర్స్ వేసే ప్లాన్స్‌ని పాజిటివ్ క్యారెక్టర్స్ చిత్తు చేస్తూ వాళ్ళని ఓడిస్తూ ఉంటే ఆడియన్స్ మజాగా ఫీల్ అవుతారు. కానీ అలా చేయట్లేదు. విలన్స్ ప్లాన్సే పాస్ అయినట్టు, వీళ్ళేమీ చేయలేనట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు రిషి లేని టైం కదా! రిషి లేని టైంని ఇంకా బాగా వాడుకొని ఎపిసోడ్స్ ఎలాగో పెరుగుతాయి. ఈ అవకాశాన్ని వాడుకొని అలా ప్లాన్స్ ఫెయిల్ చేస్తున్నట్టు, వాళ్ళు వేసే ప్లాన్‌ని వీళ్ళు చిత్తు చేస్తున్నట్టు ఇలా అయినా చూపిస్తే కొంచెం ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎన్ని సార్లైనా చూడాలి అనిపిస్తది, చూస్తారు. కానీ ఎప్పుడు ఇలా విలన్స్‌ని మీరు హైలైట్ చేస్తూ ఉంటే ఆడియన్స్‌లో ఇంకా ఏం ఉత్సాహం ఉంటది? ఏం ఉల్లాసం ఉంటదసలు? అసలు చూడాలంటేనే చిరాకొస్తుంది అంటున్నారు చాలామంది. ఎప్పుడు విలన్సే గెలుస్తారు, వీళ్ళని డమ్మీలు చేసి పడేశారు అని చాలామంది చూడడం మానేసాము అంటున్నారు. మీరు ఈ టైంని వాడుకొని రిషి లేని టైంని ఇలా వస్తారా, మహేంద్ర, అనుపమ వాళ్ళ ప్లాన్స్‌ని చిత్తు చేస్తూ ఉండే ఇలా స్టోరీని రన్ చేస్తే సూపర్‌గా ఉంటది. కానీ అలా చేయట్లేదు. అసలు ఒక విషయం మర్చిపోయాను. ధరణిని చూస్తే నాకొక్క నిమిషం భయమేసింది. అమ్మో! ఈ ధరణి ఏంటి ఇప్పుడు ఇంత ఆలోచిస్తుంది? కొంపతీసి వసుధారకి ఎగైనెస్ట్‌గా చెప్తుందా ఏంటి శైలేంద్రకి భయపడి అని హడలిపోయి చచ్చిపోయాననుకోండి ఒక్క నిమిషం. చాలా సేపు ధరణి ఆలోచిస్తున్నట్టు చూపించారు కదా! వామ్మో! ఈ ధరణి ఏం కొంప ముంచుతుందో అనుకున్నాను గానీ నిజం చెప్పి బ్రతికించింది. హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాను. దేవుడా! ఇంత టెన్షన్ పెట్టిందో ధరణి అసలు ఈరోజు. నాకొక విషయం అర్థం కావట్లేదు. మనవాళ్ళు అనుకుంటే వాళ్ళు చెప్పిన విషయాలు నమ్ముతారు కదా! అలాంటిది ఫణీంద్ర మహేంద్రకైనా, నీకైనా ఒకే విషయం చెప్తున్నాను. సాక్ష్యాలుంటే నేనే వాడిని శిక్షిస్తాను అన్నారు కదా! సాక్ష్యాల కోసమే చూస్తున్నారు. కాకపోతే మహేంద్ర తోడబుట్టినవాడు, తోడబుట్టినవాడిని కూడా నమ్మట్లేదు. సాక్ష్యమే ఇంపార్టెంటు. తోడబుట్టినవాడి మాట ఇంపార్టెంట్ కాదని ఇప్పుడు రుజువైంది. అనవసరంగా ఫణీంద్ర గురించి ఆలోచించి మహేంద్ర భార్యను పోగొట్టుకున్నాడు, కొడుకుని ఇబ్బందుల పాలు చేశాడు అనిపించింది ఓవరాల్‌గా ఎపిసోడ్ చూస్తే. అన్నయ్య బాధపడతాడు అని చెప్పి అన్ని విషయాలు దాచిపెట్టి భార్యని చంపుకున్నాడు. కొడుకుని ఇబ్బందుల పాలు చేశాడు. అన్నయ్య కోసం ఇప్పుడు మహేంద్రకి బుద్ధి రావాలి. అన్నయ్య సాక్ష్యాలుంటేనే నమ్ముతాను అంటున్నాడు మరి. సాక్ష్యాలు లేకపోతే ఫణీంద్ర నమ్మడంట. సాక్ష్యాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అన్నయ్యని నమ్మించడానికి సాక్ష్యాలు సంపాదించాలి తమ్ముడు గారైనటువంటి మహేంద్ర గారు. మహేంద్ర వాళ్ళ అన్నయ్య కోసం ఇంత చేస్తే వాళ్ళ అన్నయ్య సాక్ష్యాల కోసం అడిగాడు చూడు. నాకు నవ్వాలో, ఏడవాలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదబ్బా! ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే మహేంద్ర ఫణీంద్ర గురించి ఆలోచించినట్టు ఫణీంద్ర మహేంద్ర గురించి ఆలోచించట్లేదు. మహేంద్రను చూసి జాలి పడాలో, బాధపడాలో, తిట్టాలో అర్థం కావట్లేదు. అన్ని ఎమోషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే అన్నయ్య బాధపడతాడు. అన్నయ్యకి తెలిస్తే ఏమైపోతాడో అని అన్నీ దాచిపెట్టాడు. ఇప్పుడేమైంది? అన్నయ్య సాక్ష్యాలుంటేనే నమ్ముతాను అంటున్నాడు. ఈరోజు ఎపిసోడ్ చూసాక నాకు అందరికన్నా మహేంద్ర మీద కోపమొస్తుంది. ఫణీంద్ర గురించి ఇంత ఆలోచించి భార్యను పోగొట్టుకున్నావు, కొడుకుని దూరం చేసుకున్నావు, ఏం సాధించావు అని. సర్లేండి. ఈరోజు ఎపిసోడ్ చూసాక నాకు ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. అక్కడ ఎలాగో వసుధారాని స్ట్రాంగ్‌గా చూపించండి అంటే డైలాగ్స్ వరకే స్ట్రాంగ్‌గా చూపిస్తారు. యాక్షన్స్‌లో చూపించరు కదా! నేను వసుధార భద్రాని అనుమానించి భద్రాయే తన ఫోన్‌లోని వీడియో డిలీట్ చేసింది అని క్లారిటీకి వచ్చినట్టు, అలాగే శైలేంద్ర, రాజీవ్ మాట్లాడుకుంటుంటే వసుధార చూసినట్టు అని ఒక స్టోరీ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ స్టోరీ చూసి ఆనందించండి. ఎలాగైనా హ్యాపీగా ఫీల్ అవుదాము. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నా మనోభావాలు ఎలా ఉన్నాయన్నమాట. మీ మనోభావాలు ఎలా ఉన్నాయి? మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.